వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సకల మానవాళి అంతరంగాలలో భక్తి దీపాలను వెలిగిస్తూ అంగరంగ వైభవంగా సాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మహత్తరమైన లక్ష్యంతో బృహత్తరమైన ప్రణాళికతో నిర్వహిస్తున్న భక్తి టీవీ అధిపతులు శ్రీ నరేంద్ర చౌదరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, భక్తి టీవీ యాజమాన్యం కనుసన్నలలో మెలగుతూ ఆ లక్ష్యానికి అనుగుణంగా క్రమశిక్షణతో కార్యభారాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ సిబ్బందికి, వేదికపై ఆసీనులైన పెద్దలు శ్రీ 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 రామచంద్ర జీయర్ స్వామివారికి, విశ్వ హిందూ పరిషత్ పక్షాన ప్రాతినిధ్యం వహించి వచ్చిన మాన్య మహోదయులైన పెద్దలకు, అతిథులకు ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. పరమశివుని దివ్యమైన కరుణా కటాక్ష వీక్ష ప్రసారాలను అందరికీ పంచడానికి వీలుగా ఏర్పాటైన ఈ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తూ స్వామి సన్నిధానాన్ని అంతరంగానికి సన్నిహితం చేసుకుంటున్న భగవద్బంధువులందరికీ నా సాధువాదాలు. ఈనాడు మహాలక్ష్మి సమర్చనం జరిగింది. మనకు తెలుసు, లక్ష్మి అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. పోతన్న గారు చమత్కారంగా భాగవతంలో ఒక మాట అన్నాడు. గజేంద్రుణ్ణి రక్షించే ప్రయత్నంలో శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున అలా పరిగెత్తుతూ వెళుతుంటే అమ్మవారి పైట చెంగు తన చేతిలో ఉన్నదన్న విషయాన్ని కూడా మరచిపోయిన భక్తరక్షణ దాక్షిణ్యగుణ సంపన్నుడైన ఆ స్వామి వెంట లక్ష్మీదేవి పరుగులు తీసిందిట. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు, ఇలా వర్ణించారు ఆయన. విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి పరిగెత్తుతుంది. మనందరికీ లక్ష్మి కావాలి. ఇప్పుడే చెప్పారు పెద్దలు, లక్ష్మి అంటే కేవలం మనం అనుకునే రూపాయల లెక్కలో ఉన్నది మాత్రమే కాదు. దాంతోపాటుగా ప్రశాంతత కావాలి, ఆనందం కావాలి, వైభవం కావాలి, జీవిత సార్థకత కావాలి. ఇవన్నీ లక్ష్మి అనుగ్రహంతో మనకు వస్తాయి. లక్ష్మి మనకు రావాలి అంటే ఏం చెయ్యాలి? లక్ష్మి ఎక్కడుంటుంది? విష్ణువు ఎక్కడుంటే అక్కడుంటుంది. విష్ణురేష అనపాయిని అన్నారు వ్యాస మహర్షి. కనుక మనం ఏం చేయాలి? లక్ష్మి మన ఇంటికి రావాలంటే విష్ణుమూర్తిని మన ఇంట్లో ఆవాహనం చేయాలి. విష్ణువు అంటే ఎవరు అంటే సర్వ అంతర్యామి, అంతటా నిండి ఉన్న పరమాత్మ. ప్రత్యణువులో నిండిన దైవీ శక్తిని విష్ణు స్వరూపంగా భావించి సమర్చనం చేసే సంస్కార సంపద మనం అలవరుచుకుంటే విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణం మనందరిపై ప్రసరించడానికి అనువుగా సమర్చనం జరిగిన ఈ పవిత్రమైన సమయంలో, ఈ ప్రదోష వేళ కోటి దీపాలను వెలిగించడానికి కావలసిన యంత్రాంగం ఇక్కడ సిద్ధం చేశారు భక్తి టీవీ యాజమాన్యం వారు. భారతీయ సంప్రదాయంలో కాలము చాలా విశిష్టమైనది, విలువైనది. భారతీయులు కాలాన్ని దైవస్వరూపంగా భావిస్తారు. అందువల్లనే ప్రతి మాసానికి, ప్రతి పక్షానికి, ప్రతి తిథికి, ప్రతి వారానికి, ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అగ్నిర్నః పాతు కృత్తికా. కృత్తిక నక్షత్రంలోకి చంద్రుడు పూర్ణిమ నాడు ఏ మాసంలో వస్తాడో దాన్ని కార్తీక మాసం అన్నది చాంద్రమానం ప్రకారం కాలానికి కొలతలు వేసుకునే భారతీయ సంప్రదాయం. ఆ విధంగా కృత్తికా నక్షత్రం అంటే కొన్ని నక్షత్రాల సముదాయం. ఆ కృత్తికా నక్షత్రం అగ్నిస్వరూపం కాబట్టి అగ్నికి ఎంతో ప్రాధాన్యం కనపడుతుంది కార్తీక మాసంలో. అసలు భారతీయ జీవన విధానంలోనే అగ్నికి చాలా ప్రాధాన్యం ఉంది.
మానవుడు పుట్టినప్పుడు జాతకర్మ చేయడంతో ప్రారంభమై అంత్యేష్టి వరకు ప్రతి శుభకార్యంలోనూ మానవుడి జీవితానికి సంబంధించిన అన్ని క్రియాకలాపాలలోనూ అగ్నికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల అగ్నిని సమారాధనం చేసి అగ్ని ద్వారా మానవుడు దైవాన్ని చేరుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మహాభాగవత పురాణంలో వ్యాస మహర్షి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి పంపించిన సందేశాన్ని, అది ప్రణయ సందేశం కాదు, ప్రణవ సందేశం అని మనకు తెలియడానికి వీలుగా ఆ బ్రాహ్మణోత్తముడికి సుదేవుడు అని పేరు పెట్టాడు. సుదేవుడు అంటే అగ్నిదేవుడు కాబట్టి పోతన్న గారు అగ్నిద్యోతనుడు అన్నారు. అంటే రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి చెప్పింది, అగ్నిజ్యోతనుడు పరమాత్మకు చెప్పాడు. రుక్మిణి జీవుడైతే, కృష్ణుడు దేవుడైతే, జీవుడికి దేవుడికి మధ్య అనుసంధానం ఎవరు అంటే అగ్ని. అగ్నిలోనే సమర్పిస్తాం అన్నీ, ఆయా దేవతలకు చేరవేస్తాడు అగ్నిదేవుడు, హవ్యవాహనుడు. అంటే ఈవేళ తపాలా శాఖ ఏ పని చేస్తున్నదో దేవతల తపాలా శాఖకు చెందినవాడు అగ్నిదేవుడు అన్నమాట. వేరువేరు ఊళ్ళ పేర్లు చిరునామాలు రాసి ఒకే తపాలా పెట్టెలో మనం వేస్తే ఆయా ఊళ్లకు చేరినట్లుగా వేరువేరు దేవతల పేర్లు సమంత్రకంగా సముచ్చారణం చేసి ఒకే అగ్నిహోత్రంలో సమర్పణం చేస్తే ఆయా దేవతలకు చేరడం అన్నది అత్యద్భుతమైన విషయం. ఎప్పుడైనా మన తపాలా శాఖలో ఏమరుపాటు ఉండవచ్చు, కానీ దేవతల తపాలా శాఖలో ఎన్నడూ పొరపాటు ఉండదు. అగ్ని యొక్క పవిత్రత అది. అసలు భారతీయ సంప్రదాయంలో అగ్ని పవిత్రతకు మారుపేరు. అందువల్లనే సీతాదేవి అగ్ని పరీక్ష చేసి తానేమిటో నిరూపించుకున్నది. అంత అవసరం లేకుండా మహాభారత కథానాయిక ద్రౌపది అగ్నిగుండంలో నుంచే ఆవిర్భవించింది. అందువల్ల అగ్నికి భారతీయ సంప్రదాయంలో ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్నిస్వరూపుడైన అగ్నిస్వరూపమైన కృత్తికా నక్షత్రం ఈ పూర్ణిమ నాడు చంద్రునితో కలిసి ఉంటుంది కాబట్టి ఆ పూర్ణిమ కలిగిన ఈ కార్తీక మాసంలో దీపోత్సవానికి ఎంతో విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. ఏమిటి దీపం? క్షణకాలం ఆలోచిస్తే శంకరాచార్యుల వారు అద్భుతమైన మాట చెప్పారు జగద్గురువులు. బృహదారణ్యక ఉపనిషత్తులోని జ్యోతిర్బ్రాహ్మణం అన్నదాన్ని, ఆ సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చేకూర్చారు. రాజే అయినా కూడా అపారమైన దివ్యజ్ఞాన సంపన్నుడైన రాజర్షి జనక మహారాజు, ఆయనకు వంశపురోహితుడు యాజ్ఞవల్క్య మహర్షి, వారిద్దరి మధ్య నడుస్తున్న సంభాషణ. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో కిం జ్యోతిస్తవా. ఏమయ్యా వెలుగు వెలుగు అంటున్నావు కదా, ఏది నీకు వెలుగు? అదేమిటి స్వామి, ఏది వెలుగు అంటారేమిటి? భానుమాన్ అహని, పగటి వేళ సూర్యుడు వెలుగు. రాత్రౌ దీపాదికం, రాత్రివేళ చంద్రుడు నక్షత్రాలు దీపాలు నాకు వెలుగు. ఓహో అలాగా, సూర్యుడు చంద్రుడు దీపాలు నక్షత్రాలు వెలుగంటున్నావు కదా, ఏ వెలుగుతో వాటిని చూస్తున్నావు అన్నాడు. స్యాత్ ఏవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి. అదేమిటి స్వామి, దేని వెలుగుతో చూస్తున్నానంటారేమిటి? నా కంటిలో ఒక వెలుగున్నది కదా, కంటితో చూస్తున్నాను అన్నాడు. అలాగా నీవు కన్నులు మూసుకున్న సమయంలో కూడా కొన్ని దృశ్యాలు నీకు కనపడుతున్నాయే. తస్య నిమీలనాది సమయే కిం. కళ్ళైతే మూసుకున్నాను కానీ బుద్ధి ఎక్కడికి పోయింది స్వామి? బుద్ధి ఉన్నది కదా, నా బుద్ధి యొక్క ప్రభావం చేత మూసికొన్న కన్నులకు కూడా కొన్ని దృశ్యాలు నేను చూడగలుగుతున్నాను. ధీహి, ఓహో శభాష్, బుద్ధి ఉన్నదని చెబుతున్నావు కదా, అంటే బుద్ధిని నీవు చూసావన్నమాట. బుద్ధిని ఏ వెలుగుతో చూస్తున్నావయ్యా? ధియో దర్శనే కిం. ఇక్కడి వరకు ప్రశ్నోత్తర పరంపరగా సాగిన తర్వాత ఒక గొప్ప ఆలోచన. తత్రాహం, అదేం నాకు తెలియదండి, నేను చూస్తున్నాను. అదిగో ఆ నేనన్నదే యథార్థమైన జ్యోతిస్వరూపము సుమా. అహం బ్రహ్మాస్మి అన్నది భారతీయ సంప్రదాయం. ప్రతి ప్రాణి లోపల మానవత్వం అనే తెరచాటున దివ్యత్వమే తిరుగాడుతున్నది. ఈ అభిప్రాయాన్ని గుర్తించే ఆధునిక గేయ కవులు సైతం నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు అన్నారు. సమస్త ప్రపంచానికి వెలుగు కావాలి. భారతీయులు అంటేనే వెలుగును ప్రేమించేవారు, వెలుగుని ఆరాధించేవారు, వెలుగుని కోరుకునేవారు. ఎప్పుడైనా చీకటిలో పనిచేయాలని మనం అనుకోం.
వెలుగులో పనిచేసుకుంటే సౌకర్యం ఉంటుంది. బయట వెలుగు బయట పనులకు ఎలా సౌకర్యాన్ని కలిగిస్తుందో, హృదయము లోపల ఒక వెలుగుంటే ఆ వెలుగు మన ఆలోచనలను సక్రమంగా సాగే విధంగా చేస్తుంది. కాబట్టి బయట ఒక దీపాన్ని వెలిగించుకుని ఈ బయట వెలుగుతున్న దీపం అంతరంగ కుహరంలోని అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేయడానికి కావలసిన ఆత్మజ్యోతి అని ఏ మానవుడు గుర్తిస్తాడో ఆ మానవుడు భారతీయ సంప్రదాయం విలువ తెలిసినవాడు. భారతీయ సంప్రదాయం యొక్క విలువను వైభవాన్ని సామాన్య జనులకు చేరువ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇన్ని దీపాలు ఇక్కడ వెలుగుతుంటే ప్రతి మానవ అంతరంగంలో ఉన్న భక్తి అనే దీపాన్ని వెలిగించుకుని జ్ఞాన జ్యోతిస్సు వైపుగా మానవుడు ప్రయాణం చేయడానికి కావలసిన ఆలోచన అందరూ కలిసి సమిష్టిగా చేస్తే ఈ కార్తీక మాసంలో అటు శివుడు ఇటు కేశవుడు కూడా దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు అన్నాడు కవికుల గురువైన కాళిదాస మహాకవి. అభిజ్ఞాన శాకుంతల నాటకంలో నాంది శ్లోకాన్ని అందిస్తూ ఆయన యా సృష్టి స్రష్టురాజ్యావహతి విధిహుతం యాహ వీర్యాచహోత్రీ అని ప్రారంభించి అష్టమూర్తి స్వరూపుడుగా పరమాత్మను వర్ణించాడు. పరమేశ్వరుడు యొక్క 8 రూపాలలో ఒకటి భూమికి సంబంధించిన రూపం, ఒకటి జలానికి సంబంధించింది, ఒకటి ఆకాశానికి. ఇలా పరమేశ్వరుడు పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని అయిన ఆత్మ 8 రూపాలుగా ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు భూరూపంగా ఉన్నప్పుడు, పృథ్వీ రూపంగా ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడికి శర్వుడు అని పేరు. అతడే భూమి నుంచి జలరూపంగా ఉంటే అతడికి భవుడు అని పేరు. ఆ పరమేశ్వరుడే అగ్నిస్వరూపంగా ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడికి రుద్రుడు అని పేరు. ఇలా పరమేశ్వరుని యొక్క 8 రూపాలకు 8 పేర్లు చెప్పినప్పుడు అగ్నిస్వరూపంగా ఉన్న పరమేశ్వరుడు రుద్రుడై ఉన్నాడు. కాబట్టి అగ్ని సంబంధమైన జ్యోతిస్సును వెలిగించుకుని ఆ రుద్రస్వరూపుడైన పరమాత్మను అర్చించుకునే విధానం భారతీయ సంప్రదాయంలో ఉన్నది. అందువల్ల దీపం ద్వారా మనం ఆరాధిస్తూ ఉంటాం. దీపమే మానవుని మనుగడకు ఆధారం కాబట్టి దీపము ద్వారా ఆరాధించుకునే సంప్రదాయాన్ని విశేషంగా భారతీయ సంస్కృతి మానవాళికి ప్రబోధించింది. అందువల్లనే కార్తీక మాసంలో విశేషించి ఈ దీపాలను వెలిగిస్తూ కృత్తికా నక్షత్రం అగ్నిస్వరూపం కాబట్టి, రుద్రుడు అగ్నిస్వరూపుడైన పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆ పరమేశ్వర తత్వాన్ని అనగలుపుకుంటూ ఆ పరమేశ్వరుడు పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించిన స్వరూపంతో ఉన్నాడన్న రుద్ర అధ్యాయంలోని అభిప్రాయాన్ని మనం గమనించగలిగితే ఆ పాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అని చెప్పిన పరమేశ్వరుడి యొక్క దివ్యమైన తత్వాన్ని అవగాహన చేసుకుంటూ అంతటా నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి జ్యోతిస్వరూపంగా భావించి ఆరాధించుకునే మహత్తరమైన సంప్రదాయానికి ఇక్కడ చక్కని వేదిక ఏర్పాటైంది. వేదిక మీద జరుగుతున్న ప్రతి పూజా కార్యక్రమం, వేదిక మీద నుంచి వెలువడుతున్న ప్రతి ప్రవచన విశేషం, మనం వెలిగిస్తున్న ఈ దీపం, బాహ్యమైన ఈ కార్యక్రమం అంతరంగంలో కూడా జరిగినప్పుడు ఈ కార్యక్రమం కేవలం వేడుకగా కాక సార్థకం కాగలిగే అవకాశం ఉంటుంది. అలాంటి శక్తియుక్తులను, సంస్కారాన్ని ప్రసాదించమని హరిహరులిద్దరినీ హృదయపూర్వకంగా సభక్తికంగా సహస్రాధిక ప్రణామాలు సమర్పించి అభ్యర్థిస్తూ ఈ పండుగలో నాకు అవకాశం కల్పించిన భక్తి టీవీ యాజమాన్యం వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి తమ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించినందుకు భక్తి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఇక ఈనాటి కోటి దీపోత్సవం ముఖ్య అతిథి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తొగాడియా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. मंच पर विराजमान परम पूजनीय श्री रामचंद्र जियर स्वामी, श्रीमन नारायण मूर्ति जी, यहाँ का कार्यक्रम का आयोजन करने वाले नरेंद्र चौधरी जी, विश्व हिंदू परिषद के स्टेट प्रेसिडेंट रामाराजू जी, और यह कोटि दीपक के कार्तिक मास के पर्व में उपस्थित सभी माता और बंधु हो। किसी व्यक्ति को पूछा जाए कि आपको सबसे प्रिय क्या है, कोई कहेगा पैसा, कोई कहेगा पद प्रतिष्ठा, पर मैं कहूँगा कि पूरी दुनिया की संपत्ति दे दूँ, आपका प्राण खींच लो, भारत का अमेरिका का प्राइम मिनिस्टर बना दूँ,
आपका प्राण खींच लो तो व्यक्ति कहेगा कि प्राइम मिनिस्टर नहीं बनना है, मुझे प्राण चाहिए, संपत्ति नहीं चाहिए, मुझे प्राण चाहिए। उनका अर्थ है कि संपत्ति से भी ज़्यादा प्रिय प्राण है। मेरा प्रश्न है, प्राण से भी ज़्यादा प्रिय क्या है? तो हमारे शास्त्रों ने कहा है, प्राण से भी ज़्यादा प्रिय हमें हमारा धर्म है। धर्म प्राणों से भी प्रिय क्यों है? तो ऐसी दुनिया में कोई चीज हो सकती है जो हमारी सभी इच्छाएं पूरी करे? हमारी इच्छाएं कौन सी हैं? मुझे धन मिले, नौकरी मिले, व्यवसाय मिले, संपत्ति मिले, पुत्र पुत्री, अच्छा परिवार, पद प्रतिष्ठा मिले, यश मिले, आरोग्य मिले। शास्त्रों की भाषा में मेरी पुत्रेषणा, परिवार की इच्छा पूरी हो, मेरी वित्तेषणा, मेरी धन की इच्छा पूरी हो, मेरी लोकेषणा, पद प्रतिष्ठा की इच्छा पूरी हो, मेरी वित्तेषणा, धन की इच्छा पूरी हो, मेरी भगवान की प्राप्ति की ईश्वर इच्छा पूरी हो, यह मानव जीवन की इच्छा है। ప్రపంచంలో అందరినీ మీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని ప్రశ్నించినప్పుడు అందరూ డబ్బు అని కానీ కీర్తి అని కానీ చెబుతారు. అయితే నేను అడుగుతున్నాను, ఎవరినైనా మీకు కావలసినంత డబ్బునిచ్చి కావలసినంత కీర్తినిచ్చి మిమ్మల్ని మన దేశానికో అమెరికాకో ప్రధానమంత్రినైనా చేసి మీ ప్రాణాన్ని మాత్రం నేను తీసుకుంటాను అంటే మీరు అందుకు అంగీకరిస్తారా? అంగీకరించరు. కాబట్టి డబ్బు కన్నా కీర్తి కన్నా అత్యున్నతమైన పదవి కన్నా విలువైనది ప్రాణం. అయితే ప్రాణం కంటే విలువైనది ఏమిటి అన్నది నా ప్రశ్న. ధర్మమే ప్రాణం కంటే విలువైనది అన్నదే దానికి సమాధానం. शास्त्रों की भाषा में उनके लिए और दो शब्दों का प्रयोग किया, अर्थ और काम। हिंदू धर्म ने धन, संपत्ति, पद प्रतिष्ठा, वैभव का इनकार नहीं किया है, इसलिए चार पुरुषार्थ में हमने अर्थ और काम की भी बात की है। భారతీయ సంస్కృతిలో 4 పురుషార్థాలలో అర్థము అంటే మనము ధనము రూపంలో కీర్తి రూపంలో పొందేటువంటి అనుభవము, అలాగే కామము మన కోరికలు తీరడం, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో మానవ జీవితాన్ని సమగ్రంగా చూసే సంస్కృతి కనుక ధర్మ అర్థ కామ మోక్షాలు 4గింటిలోనూ అర్థకామాలను కూడా మిళితం చేయడం జరిగింది. मैंने प्रारंभ किया था कि प्राणों से प्रिय हमें धर्म क्यों है? నేను మొదలు పెట్టాను, ప్రాణాల కంటే మనకు ప్రియమైనది ఏమిటి? ధర్మం. మరి ఎందుకు? धर्म हमें प्राणों से प्रिय है क्योंकि धर्म हमें अर्थ देता है, काम देता है, हमारी लोकेषणा पूरी करता है, हमारी वित्तेषणा पूरी करता है, हमारी पुत्रेषणा पूरी करता है, और हमें चाहिए तो ईश्वर की प्राप्ति करवाता है। इसलिए धर्म हमें प्राणों से भी प्रिय है। ధర్మం మనకు ప్రాణాల కంటే ఎందుకు ప్రియమైనదంటే ధర్మమే మనకు కామాన్ని ఇస్తుంది, ధర్మమే మనకు అర్థాన్ని ఇస్తుంది, ధర్మమే మనకు లోకేషణను, విత్తేషణను, సమస్తమైనటువంటి లౌకికమైన వాంఛలనే కాకుండా భగవంతుడి ప్రాప్తికి కూడా ధర్మమే కారణమవుతుంది. हमने सुना होगा कि धर्म हमें भगवान की प्राप्ति करवाता है। భగవంతుడి ప్రాప్తి కలగాలంటే మనకు ధర్మము కారణం అని మనం విన్నాం. आज मैं कह रहा हूं कि धर्म भगवान की प्राप्ति तो करवाता है, धर्म हमारे जीवन में भौतिक अर्थ, काम, धन, धान्य, यज्ञ, आरोग्य, प्रतिष्ठा भी देता है। నేను చెబుతున్నాను, మనము నేటి వరకు విన్నది ధర్మం కేవలం భగవంతుణ్ణి మాత్రమే ప్రాప్తింపజేస్తుంది అని. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను, ధర్మము కేవలం భగవంతుణ్ణే కాదు, మన జీవితంలో కావలసినటువంటి అర్థకామాలను, లౌకికమైన వాంఛలను కూడా నెరవేరుస్తుంది. कैसे? ఎలాగంటే हमारा मानव जीवन हमारे अनेक पूर्व जन्मों के कर्मों के आधार पर है। నేటి మన ప్రస్తుత మానవ జీవితం మనము గతంలో చేసుకున్న ఎన్నో కర్మల ఫలితంగా మనకు లభించింది. यदि कर्म में गड़बड़ी हो गई तो दारिद्र्य मिलेगा, रोग मिलेगा, परिवार में दुख मिलेगा। మన కర్మలో ఏదైనా దోషం ఉండి ఉంటే మనకు దారిద్ర్యం వస్తుంది, దుఃఖం వస్తుంది, మన కుటుంబంలో క్లేశం కలుగుతుంది. यदि कोई मेरे सभी पूर्व जन्म के बुरे कर्मों का नाश करने का रास्ता बताए, మనం గతంలో చేసినటువంటి చెడు కర్మలన్నింటినీ నాశనం చేసేటువంటి మార్గం ఎవరైనా చూపగలిగితే, और उस रास्ते पर चलकर मैं पूर्व जन्म के सभी बुरे कर्मों का नाश कर दूं, ఆ మార్గంలో నేను పయనించి నేను గతంలో చేసిన దుష్ట కర్మలన్నింటినీ నశింపజేసుకోగలిగితే, तो मुझे इस जीवन में धन, धान्य, यश, आरोग्य मिलेगा। అప్పుడు నాకు ప్రస్తుత జీవితంలో ధనము, ధాన్యము, కీర్తి, ఆరోగ్యము లభించగలుగుతుంది, अर्थ और काम मिलेगा। అర్థము కామము ప్రాప్తిస్తుంది. हिंदू धर्म क्या है? హిందూ ధర్మం అంటే ఏమిటి?
पूर्व जन्म के बुरे कर्मों के नाश की सिस्टम का नाम हिंदू धर्म है। గతంలో మనం చేసిన దుష్ట కర్మలన్నింటినీ నాశనం చేయడానికి ఉన్న ఏకైక మార్గమే హిందూ ధర్మం. पूर्व जन्म के बुरे कर्मों का नाश करके इस जीवन में धन धान्य यश आरोग्य देने का साइंस का नाम हिंदू धर्म है। గతంలో మనం చేసిన పాప కర్మలన్నింటినీ నాశనం చేసి ఈ జన్మలో మనకు ధనాన్ని, ధాన్యాన్ని, కీర్తిని, కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వగలిగేటువంటి ఏకైక విజ్ఞాన శాస్త్రం, ఏకైక సైన్సే హిందూ ధర్మం.